కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు జరిగే దసరా ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు ముందుకు సాగగా 102 కలశాలతో మహిళలు అమ్మవారిని పూజించారు. మా తిల్లాకుల నగరేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవస్థానం పేరు. కన్యకాపరమేశ్వరి పురాణం మా పూర్వీకులు రచించి ఉన్నారు. అనాది నుంచి అమ్మవారిశాలకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మెంబర్లు అంతా కలిసి మేళతాళాలతో ఇక్కడికి వచ్చి ఈ తిల్లాకుల వంశీయులు రచించినటువంటి కన్యకాపరమేశ్వరి పురాణ గ్రంథంను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి దగ్గర పఠించేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర కన్యకాపరమేశ్వరి పురాణాన్ని అత్యంత వైభవంగా ఆర్యవైశ్య సభ వారు కన్యకాపరమేశ్వరి దేవస్థానం నుంచి ఈ నగరేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చి ఆ యొక్క పురాణాన్ని తీసుకొని అమ్మవారి సన్నిధిలో పెట్టిన తర్వాత దసరా కార్యక్రమాలు మొదలవుతాయి. ఇది తిల్లాకుల వంశీయులు గొప్ప అవకాశాన్ని ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులందరికీ కూడా కల్పించినటువంటి మహాగర్తం. మా తిల్లాకుల నగరేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవస్థానం పేరు. కన్యకాపరమేశ్వరి